అలాగే ఈ మధ్య సన్నిధానం వారిది మరొక వీడియోని కూడా ట్రెండింగ్ చేస్తున్నారండి. వారు గానగాపూర్‌లోని అక్కల్కోట స్వామి సమర్థ యొక్క ఆశ్రమాన్ని కూడా విజిట్ చేసినట్లుగా చెప్తున్నారు. హ్మ్. కాబట్టి స్వామి సమర్థ చరిత్రలో సాయిబాబా అంటే ఆయన కూడా సాయిబాబా పరంపరకి సంబంధించిన వ్యక్తి. దత్త పరంపరే కాబట్టి మరి అక్కడికెలా ఎళ్లారు అని చెప్పి అడుగుతున్నారు. హుహు. అక్కడ జరిగిందేమిటంటే, ఆ విగ్రహం పరిసరాల్లో ఒక నామ సంకీర్తన ఉండింది. అది కూడా భగవన్నామ సంకీర్తన. ఆ కార్యక్రమం గురుగారు దయచేసి ఆశీర్వదించి వెళ్లారు. జగద్గురువులు పూజ చేసేది ఎక్కడ అని చెప్పంటే 4 చోట్లలో చేస్తారు. అంటే దేవతా మందిరాలు కాకుండా పూజ చేసేది నలుగురు. ఒకటేమిటంటే పూర్వ పీఠాధిపతుల యొక్క అధిష్టానాల్లో. అవి శృంగేరిలో ఒక 2, మహారాష్ట్రలో పంచవటి దగ్గర ఉన్నాయి. 2 అక్కడున్నాయి. మిగతావన్నీ ఇక్కడున్నాయి. 2 సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క అధిష్టానం దగ్గర నెరూరులో. వారు కూడా అవధూత అయినప్పటికీ సన్యాసి. అది మరువరాజు వారు. వారు శుద్ధమైన సన్యాసి. వారు సన్యాస ధర్మం ఆశ్రమ స్వీకారం చేశారు. 3వది గానుగాపురంలో. గానుగాపురంలో అక్కడ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క అక్కడ నిర్గుణ పాదుకలు అని చెప్పి ఉంటాయి. అక్కడ పూజ చేయడం అనేది ఉంది. ఇది ఎందుకని చెప్పంటే నరసింహ సరస్వతి స్వామి వారు విద్యారణ్యుల సంప్రదాయంలో వచ్చినవారు. విద్యారణ్యులు ఇక్కడ 12వ పీఠాధిపతులు. కాబట్టి వారి నుండి పీఠ పరంపర కొనసాగింది. అలాగే ఎన్నో శాఖా మఠాల ద్వారా, అలాగే ఇతర సన్యాసి సంప్రదాయాల ద్వారా కూడా వారి పరంపర కొనసాగింది. వారు ఆ కాలంలో చాలా అద్భుతమైన ధర్మోద్ధారం చేశారు కాబట్టి వారి పరంపరలో బహుశా 5వ వారో 6వ వారో అవుతారు ఈ నరసింహ సరస్వతి స్వామి వారు. కాబట్టి అక్కడ పూజ. అలాగే నీలకంఠ దీక్షితులు అంటే అప్పయ్య దీక్షితుల యొక్క మనుమలు. వారు చాలా మంచి విద్వాంసులు. వారి చివరిలో సన్యాసం తీసుకున్నారు. వారి యొక్క అధిష్టానం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అంటే సన్యసించాక వారు ఎక్కడైతే సిద్ధి పొందారో అక్కడ ఆ అధిష్టానం దగ్గర కూడా పూజ చేయడం అంటే నమస్కరించడం అంతా ఉంది. గురుగారు నాతో చెప్పింది ఏమిటంటే అవధూత స్థితిలో ఉన్న పరమహంస పరివ్రాజకాచార్యులు ఈ పీఠానికి 34 అధిపతులైన పరమ పూజ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా సాష్టాంగ నమస్కారం చేసి అంతా చేశారు. కాబట్టి వారు వారి శిష్యులకి వారు మహాస్వామి సన్నిధానం వారికి చెప్పగా అది కూడా పీఠ పరంపరలో అది కూడా ఉంది. కాబట్టి నీలకంఠ ఈ 4 దగ్గరలా నమస్కరించేది. కాబట్టి ఇంకా వీళ్ళలో ఇంకెవరి పేరు లేదు. పైగా ఇంకా పోనీ వీళ్ళు తప్ప ఇంకెవరు తెలియరా అంటే అందరి గురించి తెలుసు. ఎవరేమిటో తెలిసి వీళ్ళు పూజ్యులు అని చెప్పి జగద్గురువులు పెట్టుకున్నది. దీనికంటే వ్యతిరేక్తంగా ఇంకేమీ లేదు. ఈ మధ్య కొంతమంది సాయిబాబా పేరు సాయినాథుడు అని చెప్తున్నారు కాబట్టి, సాయి అలాగే సట్కా పట్టుకుని చిల్లం పెట్టుకుని ఉన్నారు కాబట్టి, దుని పెట్టుకున్నారు కాబట్టి సాయిది కూడా నాథ సంప్రదాయమే అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇది నాథ సంప్రదాయం కిందకు వస్తుందా? అసలు నాథ సంప్రదాయం అంటే అసలు ముందు సంప్రదాయం అంటే ఒక గురు శిష్య పరంపర ఉండాలి. ఓకే. సాయిబాబా అంటే నాకు నిజానికి సాయిబాబా గురించి ఆ సచరిత్రలో అక్కడక్కడ చూడడం తప్ప అంటే ఆయన పుట్టు పూర్వోత్తరాల మీద నేనేమి రీసెర్చ్ చేయలేదు. అంటే సాయిబాబాకి అంటే వారి దగ్గరుండి ఉపదేశం చేసి బోధించి వారిని తీర్చిదిద్దిన గురువు ఎవరైనా ఉన్నారా వారికి? అంటే వారు రకరకాల పేర్లు చెప్పారండి. సాయి లీలామృతంలో చూస్తే జవహర్ అలీ లేదా అలీ అని పేరు చెప్పారు ఒకసారి. కాసేపు రోషన్ అలీ అనే పేరు చెప్పారు. ఆ తర్వాత వెంకూస అని ఒక వ్యక్తి పేరు చెప్తా ఉంటారు. సో వెంకూసనా, జవహర్ అలియా, రోషన్ అలియా, మహమ్మద్ అలియా ఎవరో తెలియదు. అంటే శంకర దిగ్విజయంలో భగవత్పాదులు 8వ ఏట కాలెట్లో ఆతుర సన్యాసం తీసుకొని కాలినడకన కాలెట్ నుంచి ఓంకారేశ్వర వరకు కాలినడకన నడిచేవారు. ఇప్పుడు మీ వెనకాల ఒక శంకరాచార్య విగ్రహం ఉంది కదా, అది వారు ఓంకారేశ్వరంలో ఎక్కడైతే వారి గురుగారిని కలుసుకున్నారో అక్కడ పెట్టిన విగ్రహం యొక్క నమూనా అది. కాబట్టి వారు శివావతారం అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. శివావతారం అనేప్పుడు సర్వజ్ఞుడే. కాబట్టి మరి వారు అంత దూరం ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న వస్తుంది. అక్కడ స్పష్టంగా విద్యారణ్య మహాస్వామి రాసింది ఏంటంటే సంప్రదాయ పరిపాలన బుద్ధ్య స్పష్టంగా రాశారు. సంప్రదాయాన్ని పరిపాలించాలనే నిష్ఠతో యదిదాత శ్రేష్ఠ అనే గీతలో చెప్పిన మాటను కూడా అనుసరించి వారు గురువుని తప్పకుండా ఆశ్రయించే మనం సాంప్రదాయకంగా దీన్ని కొనసాగించాలి అని వారు అనుకున్నారు. కాబట్టి వారు వెళ్ళి గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర చదువుకొని కూడా పైగా అలాగే కృష్ణుడు కూడా సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నారు. అంత గీత చెప్పిన కృష్ణ పరమాత్మ ఎవరైతే మొదట్లో యోగాన్ని వివస్వంతుడికి చెప్పారని చెప్పి అన్నారో ఆయన ఇంకో రూపంలో వచ్చి కూడా మళ్ళీ చదువుకొనే ఇంకోళ్ళకి పాఠం చెప్పారు. కాబట్టి ఉపదేశం చేశారు. కాబట్టి భగవత్పాదులే ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాతనే నేను ఉపదేశానికి యోగ్యత పొందుతాను అని చెప్పి అనుకున్నప్పుడు ఇంకెవరి మాత్రం ఏమిటి? కాబట్టి అసలు ముందు ఒక సంప్రదాయం అని చెప్పంటే ముందు గురువు అంటూ ఒకళ్ళు ఉండాలి. సంప్రదాయం అంటే అదేమి మనం చొక్కలాగా పక్కన పడి ఉంటే తీసి మీద వేసుకునేది కాదు కదా. సంప్రదాయం అంటే బాగా ఇవ్వబడినది. అంటే ఒక గురువు అప్పటి వరకు ఏ సంప్రదాయం ఇస్తుందో దాన్ని చక్కగా తీసి శిష్యుడికి ఇవ్వాలి. కాబట్టి ఇది సన్యాస సంప్రదాయం. భగవత్పాదులంతా చేసిన సన్యాస సంప్రదాయం.
నాథ సంప్రదాయం కూడా ఒకటి ఉంది, స్పష్టంగా ఉంది. గోరక్షనాథుడు, మత్స్యేంద్రనాథుడు, ఆ నాథ సంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళని కూడా సిద్ధ పురుషులుగా గౌరవించేది ఉంది. గురువుగారు కూడా అక్కడ అభిమతి ఉంది. గురువుగారు కూడా దాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు నాథ సంప్రదాయంలో నాథ ఉన్నారు. సంప్రదాయం అంటానికి ఎటువంటి ఆ ప్రామాణ్యం నాథ లేదు. సంప్రదాయం ఏమిటంటే వాళ్ళు శృతి స్మృతులను ఒప్పుకుంటారు. వాళ్ళు ఓ, వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తారు, ఆచారంగా ఉంటారు. అవధూత స్థితిలో ఉన్నప్పుడు వేరే విషయం. కానీ అవధూత స్థితిలో ఉండడం వేరు, సంప్రదాయాన్ని కొనసాగించడం వేరు. ఉదాహరణకి ఏమిటంటే శుక మహర్షి ఉన్నారు. మనం శుక మహర్షితో మొదలుపెట్టాం కాబట్టి శుక మహర్షి ఉండడం అవధూత స్థితిలోనే, ఉపదేశాలు చేసినప్పుడు మాత్రం సంప్రదాయాన్ని దాటలేదు. ఓకే ఓకే. భాగవతం చూసుకుంటే స్పష్టంగా వారు ఉండేది అవధూత స్థితిలో. అట్లా అని చెప్పి పరీక్షిత్తుకి ఇప్పుడు నేను దిగంబరంగానే ఉంది, నువ్వు కూడా దిగంబరంగానే తిరుగు అని చెప్పి అన్నారా? అట్లేం అనలేదుగా. వారు మనం అనుకున్నట్లు భాగవతంలో ఎక్కడ కూడా వర్ణాశ్రమ ధర్మాలని, శృతి స్మృత్యుక్తమైన ధర్మాలను అతిక్రమించకూడదు, అవే పరమ ప్రమాణం. పైగా కృష్ణుడు ఇవన్నీ చెప్పాడు అని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన మాటలన్నీ చెప్పి అంటే స్పష్టంగా ఆయన సంప్రదాయాన్ని ఎక్కడ కాదని లేదు వారు శుక మహర్షి. కాబట్టి నాథ సంప్రదాయం అయినా సరే వాళ్ళు ఆ నాథ సంప్రదాయాన్ని గురు శిష్య క్రమంగా పరిపాలిస్తూ ఆయా ధర్మాలని కనీసం ఉపదేశం చేసిన సందర్భంలోనే పాటిస్తూ ఉంటారు వాళ్ళు. సాయిబాబా గుళ్ళల్లో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళందరూ, ఎక్కువగా కదా పనిచేస్తున్న అర్చనలు చేస్తున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఇప్పుడు మీరు గనక ఈ గుళ్ళల్లో పని చేయకూడదు, లేకపోతే ఈ గుళ్ళల్లో పూజలు జరగకూడదు అంటే మరి సామాన్యుడికి మంత్రం ఎట్లా అందుతుంది అని మాటలు కూడా అంటున్నారు. అలాగే మాకు మంత్రోపదేశం ఇవ్వట్లేదు, ఇది కూడా ఒక రకమైన కుల వివక్షే, మా మీద ఇంకా వివక్ష కొనసాగుతుంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పైగా ఇంకొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసేసి ఏకంగా సాయిబాబా అసలు ఇంకా ఈ కులం కాదు కాబట్టే సాయిబాబా మీద, సాయి పూజల మీద ఇలాంటి వివక్ష చూపిస్తున్నారు అంటూ విపరీతమైన మాటలు మాట్లాడేస్తున్నారు. చివరికి నిన్న మొన్న సాంవేదం గారు మాట్లాడిన దానిలో కూడా ఆయనకు కూడా కులాన్ని అంటగట్టేసి నానా రకాల దుర్భాషలు ఆడుతున్నారు. మేబీ ఈ వీడియో తర్వాత మీకు కూడా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అటువంటి దుర్భాషలే మీకు కూడా బహుమానం రావచ్చు. దానికి మేము క్షమాపణలు ముందే తెలియజేసుకుంటున్నాము. బట్ తప్పదండి, సమాజానికి ఒక నిజం తెలియాలి. అండ్ మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీనికి మీరేమంటారు? నా మీద నింద వస్తుంది, నేను సత్యం చెప్పని చెప్పి గురుగారికి తెలుసు, భగవంతుడికి తెలుసు, కాబట్టి అదేం పర్వాలేదు. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు మీరు అనేది ఏమిటంటే ఇప్పుడు మాకు ఈ బ్రాహ్మణులు మాకు మంత్రాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎక్కడికి రానియట్లేదు, మమ్మల్ని ఏం చేయనియట్లేదు, కాబట్టి మేము సాయిబాబాని పూజించుకుంటుంటే మమ్మల్ని దీనికి కూడా దూరం చేస్తున్నారని అంటున్నారనా? అంతే. భాగవతంలో కలి లక్షణాలు చెప్తూ 2 లక్షణాలు చెప్పారు. బ్రాహ్మణులు స్వధర్మాన్ని వదిలి ఏవేవో చేస్తుంటారు అని మాట చెప్పారు. బ్రాహ్మణ నింద ఎక్కువ అవుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ 2 కూడా బాగా చక్కగా కనపడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా సరే, ఇది చాలా సీరియస్గా చెప్తున్నమాట, ఎవరైనా సరే బ్రాహ్మణులు లేదా ఇతర వర్గాలు మమ్మల్ని మంత్రాలకు దూరం చేశారు కాబట్టి మాకు ఈ సంప్రదాయంలో భగవంతుడిని ఆరాధించుకోవడానికి దిక్కు లేదు, కాబట్టి మేము ఇతర దిక్కులు చూస్తున్నాము అన్నవాళ్ళు ఉంటే వీళ్ళకంటే ద్రోహులు, పాపులు, అసంప్రదాయవేత్తలు, కృతజ్ఞులు ఉండరు. మాకు సనాతన ధర్మంలో మాకు అన్ని మార్గాలు మూసేశారు కాబట్టి మేము ఇంకో దిక్కు చూస్తున్నాము అని చెప్పి ఎవరైనా అన్నారంటే వాడికంటే అసత్య ప్రలాపి ఇంకోడు ఉండడు. ఎందుకంటే మన ఋషులు ఎంత విశాలమైన దృక్పథంతో చెప్పారంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు విప్రుడి నుంచి మ్లేచ్ఛుడి వరకు కూడా ఒక్కొక్కడు ఎలాగా భగవద్ అనుష్ఠానం చేసుకోవాలో స్పష్టంగా చెప్పారు. అక్కడ ఎటువంటి సందేహం లేదు, మనకేమి మార్గాలకి కొదవేం లేదు, పూజించుకోవాల్సిన దేవతలకి తక్కువ ఏమీ లేదు. కాబట్టి ఇంత దాంట్లో నాకు దొరకలేదు కాబట్టి ఇంకో దగ్గర చూశానంటే వాడికంటే బుద్ధి తక్కువ వాడు, అసమగ్రమైన జ్ఞానం కలిగిన వాడు, వాడికంటే ఋషి నింద చేసేవాడు ఇంకోటి లేడు అని చెప్పి అర్థం. వ్యాస మహర్షికి చేతగాకన 18 పురాణాలు రాసి అన్ని విషయాలు చెప్పిన దాంట్లో వ్యాస మహర్షి అన్ని పురాణాలు రాసినప్పుడు, అన్ని స్తోత్రాలు రాసినప్పుడు, అన్ని శ్లోకాలు రాసినప్పుడు, అన్ని నామమంత్రాలు ఇచ్చినప్పుడు వాటిలో ఒక్కటి కూడా వీళ్ళకి పనికొచ్చేట్టు కనపడలేదా? వ్యాస మహర్షి మీద అంత చిన్న చూప. వ్యాస మహర్షి ఇచ్చిన సంప్రదాయాన్ని, శంకరులు ఇచ్చిన సంప్రదాయాన్ని కాదన్నాక ఏ మొహం పెట్టుకుని ఇంకోటిని గురువు అని చెప్పి పిలుస్తారు వీళ్ళు. నేటికి సన్నిధానం వారు సామూహికమైన మంత్రోపదేశాలు ఎన్నో చూశారు, యూట్యూబ్లో వెళ్ళి చూసుకోండి. నమశంకరాయ అనే మంత్రం, ఇది నామమంత్రం కాబట్టి అందరూ హాయిగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇది ఎక్కడి నుంచి వచ్చిన మంత్రం, ఇదేదో ఊరికనే వీళ్ళకి ఏదో చెప్పేద్దాంలే అని చెప్పిన మంత్రం కాదు. ఏ వేద హృదయం అయితే రుద్రం అని చెప్పారో, ఏ రుద్ర హృదయంలో అయితే నమశివాయ అనే మంత్రం ఉందో అదే అనువాకంలో నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అనే పంక్తిలో నుంచి
ఆ నమశంకర అనే పంక్తిని తీసుకొని ఇది వేదంలో కనపడుతుంది కాబట్టి, అలాగే ఇది నామమంత్రం కాబట్టి, అంటే పేరు శంకర నామం అని నమశబ్దం ఉంది కాబట్టి, ఈ నమశంకర అనేది వేద పరంపరలో వచ్చిన నామమంత్రముగా పెట్టుకొని జగద్గురువులు ఇప్పటి కొన్ని లక్షల మందికి దీన్ని ఉపదేశించారు. దీన్ని విశేషంగా జపం చేసి సత్ఫలితాలను పొందిన వాళ్ళు, గురువు అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదీగాక శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది రామమంత్రాల్లో చాలా ప్రధానమైనది, సర్వజన జపయోగ్యమైన మంత్రం ఇది. ఈ మంత్రం కూడా జగద్గురువులు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇదే కాక జగద్గురువులు స్త్రీలకి సామూహికంగా సర్వజన ఉపదేశ యోగ్యమైన, అంటే ఇవేవి కూడా సంప్రదాయం విరుద్ధంగా కాదు, సర్వజన ఉపదేశ యోగ్యమైన దుర్గా మంత్రం ఒకటి ఉంది. దుర్గాయనం అని చెప్పి వస్తుంది. ఆ దుర్గా మంత్రాన్ని కూడా సామూహికంగా ఉపదేశించారు. బాలికలకి బాలా త్రిపుర సుందరి మంత్రం ఉపదేశం సామూహికంగా చేయడం అనేది ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి శాంకర పీఠంలో జగద్గురువులు కూర్చున్నప్పుడు వారు జగద్గురు స్థానంలో జగత్తులో ప్రతి ఒక్కరికి ఒక మార్గాన్ని చూపించాల్సిన బాధ్యతని వారు గుర్తించి పరంపరగా అదే బాధ్యతని కొనసాగిస్తున్న పూర్వ పీఠాధిపతులను చూసి సన్నిధానం వారు ఈరోజు కొన్ని లక్షల మందికి చేరేటట్టుగా ఆ బాధ్యతని పరమాద్భుతంగా పరమ కరుణతో నిర్వహిస్తుంటే, ఇది మాకు సరిపోవట్లేదు కాబట్టి మేము ఇంకో దిక్కు చూస్తున్నాము అని చెప్పి అంటున్నారు. అంటే అది కూడా పోనీ, ఇది ఇంకోటి అంటే ఏదో ఈ సంప్రదాయంలో ఇంకోటి అని చెప్పి కూడా కాదు, పూర్తిగా ఇది తూర్పు అంటే అది పడమర అట్లా చూస్తున్నామని చెప్పంటే ఇంకా దానికి మనం ఏం మాట్లాడడానికి లేదు అక్కడ. ఇది కాకుండా ఇంకోవైపు చూస్తున్నాం అని కూడా కాదు, అసలు దీన్ని తీసేసి దాన్ని పెడతాం. కాబట్టి చాలా మంది దీన్ని తీసేసి, అంటే తిప్పడం కూడా కాదు, దీన్ని ఇది కాదు ఇంకోటి అని చెప్పి అంటున్నారంటే తూర్పుడి అది పడమర అట్లా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు. హితం మనోహారిత దుర్లభం వచః, అంటే మంచి మాట, రుచించే మాట చెప్పేవాడు వినేవాడు చాలా తక్కువగా ఉంటారు అని. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చామని చెప్పంటే, ఏ మాట అయితే మీరు వాళ్ళు అన్నారని చెప్పన్నారు, శృంగేరి జగద్గురువులకి సాయిబాబా మీద ఫలాని అభిప్రాయం ఉంది అని ఏదైతే అన్నారో అది పరిపూర్ణమైన పూర్తిగా అబద్ధం. అది చివరిగా ఒక ప్రశ్న స్వామి, ఏవైతే ఇప్పుడు ఈ అవైదిక మతం పేరుతో మూల హిందుత్వాన్నే తీసేయాలి, దెబ్బ కొట్టాలి ఒక ప్రయత్నం జరుగుతుందో, దీని మీద మేము పోరాటం చేస్తుంటే ఇది తప్పు అని మా పరిధిలో మాకు తెలిసినంతలో మేము చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మీకు చెప్పే అర్హత ఏంటి అసలు అని చెప్పి మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది అవైదికం, హిందుత్వానికి ప్రమాదం అనిపించినప్పుడు దాన్ని ఖండించడం అనే రైట్ మాకు ఉంటుందా ఉండదా? అలా చేయడం కరెక్టే కదా? ఇప్పుడు తల్లిని నిందించినప్పుడు స్పందించే హక్కు ప్రతి బిడ్డకి ఉందిగా, అంటే అక్కడ స్పష్టంగా ఉంది. చాలా సంతోషం అండి, మంచి సమాచారం తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.